నాయకత్వం అంటే కేవలం పదవి కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సాగే ప్రగతి ప్రయాణం. మన పామరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ గడిచిన 2 సంవత్సరాలలో మీ సేవకుడు మన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారి ఆధ్వర్యంలో జరిగిన అపూర్వ ప్రగతి ప్రస్థానమిది. మొత్తం 373.78 కోట్ల రూపాయల భారీ నిధులతో పామరు నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చేస్తూ సాగిన ఆ విప్లవాత్మక అభివృద్ధి పనుల వివరాలు మీకోసం. మౌలిక సదుపాయాలు, పల్లెల ప్రగతి. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 48 కోట్ల రూపాయలతో 770 సిమెంట్ రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నా. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంతకుముందు రోడ్డు మరీ దారుణంగా ఉండేది. ఈ రోడ్డు అనేది మరీ అధ్వానంగా ఉండేది. ఇప్పుడు అధికారులు పట్టించుకునే రోడ్డు స్వయంగా ఆళ్లే చూసి వేసారు. ఆ యాల ఇప్పుడు దుమ్ముగా ఉండేది, ఇప్పుడు బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే కుమార్ రాజా గారు చక్కగా పోపించాడు. మా పల్లికి ఫస్ట్ 2 వార్డులు పోపించాడంటే బాగుంది. మన ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా బాగుంది. రోడ్ల మరియు భవనాల శాఖ ద్వారా 54 కోట్ల రూపాయలతో సరికొత్త రోడ్ల నిర్మాణం, గుంతల పూడ్చివేత పనులు వేగంగా జరిగాయి. మాట ప్రకారం నేను చేస్తానని నాకు మాట ఇచ్చాడు. మాకు మాట ఆయన నిలబెట్టుకుని చేసి తీరాడు. జిల్లా ఖనిజ నిధులు, పార్లమెంటు సభ్యుల నిధులు మరియు జలజీవన్ మిషన్ ద్వారా సుమారు 28 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో తాగునీటి సౌకర్యాలు, కమ్యూనిటీ హాళ్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాం. పిఐయు మరియు SASCI ద్వారా మరో 22 కోట్ల రూపాయలతో నాణ్యమైన తారు రోడ్లను నిర్మించి ప్రయాణాలను సుఖమయం చేశాం. ఆరోగ్యమే మహాభాగ్యం. వైద్య ఆరోగ్య శాఖకు 27 కోట్ల రూపాయలు కేటాయించి CHC పామర్రు, నిమ్మకూరుకు 12 కోట్లు, తోట్లవల్లూరు, మొవ్వ హెల్త్ సెంటర్లలో ల్యాబ్ల నిర్మాణంతో పాటు 42 హెల్త్ సెంటర్లను అద్భుతంగా తీర్చిదిద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 8.2 కోట్ల రూపాయల సహాయంతో 1002 మంది లబ్ధిదారులకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించాం. విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ 13 కోట్ల రూపాయలతో PM ఉషా పథకం కింద స్కూళ్లలో ల్యాబ్ల ఏర్పాటుతో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశాం. మన యువతలో జ్ఞాన సంపదను పెంచేందుకు గ్రంథాలయం కింద 100 లక్షల రూపాయల భారీ నిధులతో యలమర్రు గ్రంథాలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశాం. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 16.8 కోట్ల రూపాయలతో పామర్రు, మొవ్వ ప్రాంతాలలో SC హాస్టళ్ల నిర్మాణం, నిమ్మకూరు APRS అభివృద్ధి పనులు చేపట్టాం. నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వ పెట్టుబడుల విభాగం ద్వారా 11.2 కోట్ల రూపాయలతో ఐనంపూడిలో MSME పార్క్, ఇండస్ట్రియల్ హబ్, అలాగే ప్రతిష్టాత్మకంగా BEL కంపెనీ నిర్మాణాన్ని వేగవంతం చేశాం. మన రైతన్నల కోసం వ్యవసాయ శాఖ ద్వారా 2.24 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేసి అండగా నిలిచాం. సాగునీటి రంగానికి ఊతమిస్తూ నీటిపారుదల శాఖ ద్వారా 56 కోట్ల రూపాయల భారీ నిధులతో సాగు కాలువల నిర్వహణ, గుర్రపు డెక్క మరియు తూడు తొలగింపుతో పాటు కొమరవోలు మరియు చంద్రయ్య కాలువల అభివృద్ధి పనులను విజయవంతంగా పూర్తి చేశాం. దేవాదాయ శాఖ ద్వారా 10.2 కోట్ల రూపాయల నిధులతో దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణానికి 10 కోట్లు, అలాగే SC, BC, ST కాలనీలలోని దేవాలయాల కోసం శ్రీవాణి ట్రస్ట్ కింద 20 లక్షల రూపాయలు కేటాయించి ఆధ్యాత్మికతను వెల్లివిరిసేలా చేశాం. CSR గ్రాంట్ 16 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ భవనములు, శ్మశాన వాటికలు, పామర్రు టౌన్ సుందరీకరణ పనులు చేపట్టాం. ముఖ్యమంత్రి గారి పర్యటనలో భాగంగా 1.02 కోట్ల రూపాయలతో బాధితులకు 4 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు 98 లక్షల రూపాయలతో గ్రామాభివృద్ధి పనులు చేపట్టడం విశేషం. మన సంస్కృతికి ప్రతీక అయిన కూచిపూడి కేంద్రాన్ని 3 కోట్ల రూపాయలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. పేదల ఆకలి తీర్చేందుకు పామర్రు టౌన్ లో 60 లక్షల రూపాయలతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశాం. శ్యామ్ ఆక్వా, ERS ఆక్వా ఎక్స్పోర్ట్స్,
కనుమూరు క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, స్టీల్ కంపెనీ, రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ప్రైవేటు పెట్టుబడులను సైతం ఆహ్వానించి నియోజకవర్గాన్ని ముందంజలో నిలిపా. ఇలా ప్రతి రంగంలోనూ, ప్రతి గ్రామంలోనూ ప్రగతి దీపాలు వెలిగిస్తూ 2 ఏళ్లలోనే 373.78 కోట్ల రూపాయల రికార్డు స్థాయి అభివృద్ధి పనులతో పామర్రును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు మన ఎమ్మెల్యే గారు. పామర్రు నియోజకవర్గ ప్రగతికి నా జీవితం అంకితం అంటూ నిరంతరం మీకోసం శ్రమిస్తూ సదా మీ సేవలో మీ సేవకుడు వర్ల కుమార్ రాజా, ఎమ్మెల్యే పామర్రు.